శారీస్ డిసెంబర్ 21 సమంత గారిచే గొప్ప ప్రారంభం. ప్రతి 10,000 రూపాయల కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితం. పింకీ వాళ్ళకి లేదు, భానుధనరాజ్ మా నలుగురికి లేదు, డాన్సర్స్కి లేదు. కానీ దానివల్ల ఎలిమినేట్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి బాగా వేసినా కూడా. మరి ఇంకా అప్పుడు నీకు అక్కడ కూడా అది మా చేతిలో మేము పోగొట్టుకున్నాం కదా. పవర్ అస్త్రం ఎందుకు రాలేదు? మేము గెలవలేదు కాబట్టి రాలేదు. సో అది మా ఫాల్ట్. అది అందుకే నీకు 90 seconds లో ప్రూవ్ చేసుకోవాలి. బేబీ జోడీ విషయాలన్నీ అయిపోతే బిగ్ బాస్ విషయం తప్పు చేశానని అనుకుంటున్నావా? బిగ్ బాస్కి వెళ్ళి నో. ఏంటి సీజన్ హిట్ అవ్వలే కదా, మళ్ళీ వస్తే ఛాన్స్. సీజన్ హిట్టా లేదా తీసి పక్కన పెట్టేస్తే నేను అక్కడ వెళ్ళి జెన్యూన్ గా ఉన్నాను, అది హ్యాపీ. దేనికి వెళ్ళానో అది నేను సాటిస్ఫై అయ్యాను కాబట్టి నాకు. అంటే బిగ్ బాస్ లో మళ్ళీ ఆఫర్ వస్తే వెళ్తా అంటే ఫస్ట్ టైం నాకు తెలియదు కదా, లోపలికి వెళ్ళాక యాక్ట్ చేస్తారు జనాలని. పిచ్చిదానిలాగా నమ్మేసాను అందరినీ. ఇస్తారు అబ్బాయి యాక్ట్ చేస్తున్నారా? తెలీదా? హోస్ట్ కదా. యా వెళ్తా. లైఫ్ మారిందా నీకు ఆఫ్టర్ బిగ్ బాస్ బిఫోర్ బిగ్ బాస్? ఏం మారింది? ఏం చేంజెస్ ఉన్నాయి? అంటే సేమ్ అప్పుడు నువ్వు ఎలా ఉన్నావు, ఇప్పుడు అలానే ఉన్నావు? అప్పుడు ఎంత సేమ్ ఉంది? రేంజ్ ఆఫ్ ఆడియన్స్ మారారు. అంటే ఇప్పుడు సీరియల్ చూసే సెట్ ఆఫ్ ఆడియన్స్ సీరియల్ ఆడియన్స్ ఉంటారు, ఫ్యామిలీ ఆడియన్స్. బట్ శ్రీ సత్య అనే ఒక అమ్మాయి గురించి ఎక్కువ తెలిసింది బిగ్ బాస్ తర్వాత. కానీ నీకు దానివల్ల ఏం యూజ్? ఇప్పుడు సినిమాలకు వెళ్ళావు అనుకో, బిగ్ బాస్ ప్రొఫైల్ అని పక్కన పడేస్తున్నారు. అవును యాక్చువల్లీ కదా, నువ్వు ఫేస్ చేసావు అది? బిగ్ బాస్ ప్రొఫైల్ అని నేను ఎప్పుడు పక్కన పడేది. ఈ అమ్మాయి ఎక్కువ తెల్లగా ఉందని చెప్పి పక్కన పెట్టాను. హీరోయిన్ డామినేట్ చేస్తావని నల్ల పెయింట్ వేయొచ్చుగా. అంటే వాళ్ళు నిజంగా ఒకరికి పెట్టుకోవాలి అని అనుకుంటే అది బిగ్ బాస్ ఫేమా, సీరియల్ ఫేమా, లేదా ఫ్రెషరా అని ఏం చూసుకోరు. ఒకవేళ వాళ్ళు మేము హర్ట్ అవుతాము అని చెప్పి అలా చెప్తారేమో తెలియదేమో, బట్ నిజంగా ఒక పర్సన్ని పెట్టుకోవాలనుకుంటే ఇవేమి రావు అనేది వాట్ ఐ ఫీల్. అంటే లైక్ మరి అట్లా అనుకుంటే నేను వద్దులే ఇప్పుడు దాని గురించి. చెప్పు ఏం లేదు, చెప్పు. నువ్వు ఇలా మధ్యలో ఎపిసోడ్ నాకు ఆగదు. చెప్పు. నేను అదే ఒక సినిమా చేశాను, అది మొత్తం వేరే రీషూట్ చేశారు. మరి నేను అదే బిగ్ బాస్ బీబీ జోడీలో చూసి తీసుకున్నారు. పెద్ద ప్రొడక్షన్ వస్తాయి కదా. పెళ్లి నీ పెళ్లిలో భారత్ లేదు, సెకండ్ హాఫ్ మొత్తం నాది ఉండే, బట్ స్టోరీ మళ్ళీ రీషూట్ చేసిండే. ఫస్ట్ తీసిన సినిమాలో సెకండ్ హాఫ్ మొత్తం నాది. దాని తర్వాత మళ్ళీ జరిగింది అలాంటి సిచ్యువేషన్ ఏదైనా సినిమా? నేను సినిమా అప్పటి నుంచి లైట్ తీసుకున్నాను. అవునా? అంటే వస్తే చేసుకుందాము దాని మీద ఎక్కువ, అంటే నేను దానివల్ల చాలా బాధపడ్డా. యూజువలీ నేను ఎలాంటి పర్సన్ అంటే ఫస్ట్ నెగిటివ్ అనేసుకుంటా, తర్వాత పాజిటివ్ అయింది అనుకోండి, ఓ వా పాజిటివ్ అయింది అనుకుంటా. నెగిటివ్ అయింది ఆల్రెడీ నేను అనుకున్నాను కదా, ఎందుకు నువ్వు ఫీల్ అవుతున్నావు అనుకుని చెప్పుకుంటా నేను. సో ఫస్ట్ నేను నెగిటివ్ అనేసుకుంటా, కానీ అప్పుడు నేను నెగిటివ్ అనుకోలేదు. సో నేను దానికి హర్ట్ అయ్యా. సో నా లైఫ్లో నేను అది ఒకటి పెట్టుకున్నా, ఈ పని అవ్వదులే, నువ్వు ట్రై చెయ్యి, కానీ అవ్వదు. అయిందనుకో హ్యాపీ, అవ్వలేదనుకో నువ్వు ఆల్రెడీ అనుకున్నావు కదా, సర్లే వేరే దానికి వెళ్దాము, ఆ మైండ్ సెట్ నాది. అంజలి అక్క వాళ్ళ పాపతో నువ్వు ఎక్కువ హ్యాంగ్ అవుతూ ఉంటావు, ఫోటో షూట్స్ అవన్నీ ఎందుకు? నార్మల్ రీజన్ నాకు యూజువల్లీ పిల్లలు అంటే చాలా ఇష్టం. అది అంజలి యొక్క పాపనే కాదు, నాకు నార్మల్ గా రోడ్ మీద ఏ పిల్లలు కనిపించినా కూడా వెళ్ళిపోతా నేను. యాక్చువల్లీ అందుకే పాపం చాలా క్యూట్ ఉంటుంది కదా. చాలా. నాకు దానికి బాండింగ్ ఎలా వచ్చిందో తెలియదు, కానీ చాలా ఎక్కువ బాండింగ్ ఉంది మా ఇద్దరికి. తెలియదు దానికి నేను ఎందుకంటే ఇష్టమో తెలీదు, చాలా పొసెసివ్ అది. నేను ఒక అబ్బాయి పక్కన కూర్చున్నా కూడా ఎందుకు కూర్చున్నావు వెనక్కి వెళ్ళు అనిద్ది, అన్నయ్య అని పిలువ అనిద్ది. అన్నయ్య అని పిలవాలి నేను అబ్బాయిని అంటది, కానీ నోరారా పిలుస్తుంది మామీ అని. అంటే నార్మల్గా బేసిక్ డిజైనింగ్ కోసం మేము వెళ్ళి మాట్లాడి. యూజువలీ అంజలి అక్క కూడా గీతు వల్లే పరిచయం అయింది ఫస్ట్. నేను అప్పుడు కూడా పాపని చూడలా, ఫస్ట్ దానికి అంజలి అక్క అడగడం వల్ల కుక్క పిల్లని గిఫ్ట్ ఇచ్చా. ఆ తర్వాత అంజలి అక్క అడిగింది ఒక ఫోటోషూట్ చేద్దామా మా బుడిగారితో అని. అదే ఫస్ట్ టైం మేము ఫోటోషూట్ లో కలవడం, నేను దాన్ని 2 years బ్యాక్. ఫోటోషూట్స్ ఆర్ జస్ట్ టైం పాస్, మాకు ఊరికే ఉన్నాయి కాబట్టి చేస్తున్నాం, కానీ ఇట్ ఈస్ మోర్ దెన్ దాట్. వర్క్ విషయంగా వీఆర్ నాట్ క్లోజ్ ఎట్ ఆల్. ఇంకా ఫ్యామిలీ అయిపోయాం. ఆవిడ మా డాడీకి ఒక పెద్ద కూతురు, దీనికి నేను మామీ. సో వర్క్ కన్నా వీఆర్ బియాండ్ దట్. సత్యకి నెగిటివ్ కామెంట్స్ రావడానికి కారణం ఏంటి? పిఆర్ ఎందుకు అంటే సపరేట్ ఎవరైనా పెట్టించడం అదా? ఈ మధ్యకాలంలో అయితే ఎవరికి డబ్బులు ఇచ్చి పెట్టించారో కూడా నాకు తెలుసు. అవునా? ఏం పెట్టించారు? అదే నేను వేరే కంటెస్టెంట్ కి సపోర్ట్ చేశాను. దాని తర్వాత నెగిటివ్ కామెంట్స్
యూజువలీ ఒకటి ఏంటి అంటే మరి అది నాకనే కాదు ఏ ఒక ఫీమేల్ ఆర్టిస్ట్ కన్నా జరుగుతుంది. ఒక 2-3 ప్రాజెక్ట్స్ ఒక పర్సన్తో చేస్తే అఫేర్ ఉంది అని చెప్తారు. అవును, దాట్స్ రాంగ్. నో, మరి వచ్చి చూడలేదు కదా. అది మేమంటే పిచ్చి లైట్ తీసుకుంటాం, కానీ ఫ్యామిలీ చూస్తే వాళ్ళు నా గురించి మా పేరెంట్స్కి తెలుసు కాబట్టి నేను ఎక్కడికి వెళ్ళా మా నాన్నని తీసుకొస్తాను, తెలుసు కాబట్టి వాళ్ళు పట్టించుకోరు. బట్ వేరే వాళ్ళ ఫ్యామిలీస్ కూడా ఎఫెక్ట్ అవుతాయి కదా. ఈ మధ్య సోషల్ మీడియా ట్రాలింగ్, హెల్దీ వే ఆఫ్ ట్రాలింగ్ ఇస్ ఫైన్. కెరియర్ని కాదు, మెంటలీ డిస్టర్బ్ చేస్తే అది రాంగ్. అంటే ఇప్పుడు ఒకరిని నువ్వు బూతులు మాట్లాడి దాంట్లో నీకు ఆనందం వస్తుందంటే దాన్ని పైశాచికత్వం అంటారండి. పైశాచికత్వం తెలుగు మాట్లాడుతుంది, అది నేను షాక్ అయ్యా, ఇదేంటి అంత మాట్లాడింది. సో ఒక ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసుకొని వితౌట్ నేమ్, వితౌట్ అ ఫేస్, వెరీ ఈజీ యాక్సెస్ అయిపోయింది ఫేక్ అకౌంట్స్. నువ్వు ఒక యాక్ట్రెస్ కదా, శివాజీ గారు మాటలకి నీ రియాక్షన్ ఏంటబ్బా నార్మల్గా విన్నప్పుడు? ఆయన అన్న కాంటెక్స్ట్ తప్పు కాదు, కానీ అన్న కొన్ని పదాలు ఏదైతే వాడారో అది అంటే ఎవ్రీబడి హ్యాస్ ఒపీనియన్. ఇప్పుడు ఒకరిని ఇలాగ డ్రెస్ చేసుకొని చెప్పాల్సిన అవసరం లేదు, ఒకరిని ఇలా డ్రెస్ చేసుకోవద్దు అని చెప్పాల్సిన అవసరం లేదు. నీకు నచ్చుతుంది అలాగో ఎవరైనా అబ్బాయి వచ్చి నేను ఎవరైనా నాకు చెప్తే నేను తీసుకుంటాను, కానీ నేను ఏం చేయాలో చేస్తాను. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వాట్ ఎవర్ ఐ వాంట్ డు ఐ డూ. బట్ ఒకళ్ళు వచ్చి రెస్పెక్ట్ఫుల్గా నాకు చెప్పారు అంటే రెస్పెక్ట్ఫుల్గా చెప్తే నేను తీసుకుంటాను. డిస్రెస్పెక్ట్ చేస్తే నాకు చూసి అని వెళ్ళిపోతా తప్ప ఎవరి ఒపీనియన్. డ్రెస్సింగ్ మీద కామెంట్ చేస్తే నీకు ఓకేనా? అంటే నార్మల్గా నీ డ్రెస్ ఎలా ఉంది ఏంటి అలా చిన్న చిన్న వేసుకుంటున్నావు ఏంటి పెద్ద అని నార్మల్గా నేను ఎప్పుడు చిన్న వేసుకోవడం చూడలేదులే. జస్ట్ నేను స్లీవ్లెస్ వేసుకుంటేనే తడతారు అందరూ. అంటే అందం ఎందుకు బయట పెట్టడం అని లేదు, అంటే ఎవ్రీబడి హ్యాస్ అన్ ఒపీనియన్. ఇప్పుడు నా మైండ్ సెట్ ఒకలాగా ఉండిద్ది, నీ మైండ్ సెట్ ఒకలాగా ఉండిద్ది, ఆయన మైండ్ సెట్ ఒకలాగా ఉండిద్ది. సో ఎవరి మైండ్ సెట్లో వాళ్ళు కరెక్ట్ అయి ఉంటారు. అవును, కానీ ఎవరు ఇప్పుడు నేను వేసుకునే డ్రెస్ నాకు ఇష్టమై నేను కంఫర్టబుల్గా ఉన్న డ్రెస్ వేసుకుంటాము. బట్ యాజ్ సెడ్ డ్రెస్సెస్ పట్టి ఉండవు అని చెప్పలేము, ఉంటాయని చెప్పలేము. ఇప్పుడు ఒక్కొక్కరు మైండ్ సెట్ ఒక్కొక్కలా ఉంది అనుకున్నప్పుడు నువ్వు చీర కట్టుకున్న అబ్యూస్ చేసే వాళ్ళు ఉంటారు, పొట్టి బట్టలు వేసుకున్న అబ్యూస్ చేసే వాళ్ళు ఉంటారు. సో ఇట్ డిపెండ్స్ ఆన్ పీపుల్స్ మైండ్ సెట్. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. కానీ ఈ ఎపిసోడ్ సంక్రాంతికి వస్తుంది. సంక్రాంతి శుభాకాంక్షలు. ఎలా ఉంది కొరియోగ్రఫీ? నీకు బాగుందా? నీ కంఫర్ట్ జోన్ లో ఉందా? బానే ఉందా? బీబీ జోడి స్టార్టింగ్ లో అయితే మనకి డాన్స్ రాదు కాబట్టి ఏదో కష్టమయ్యేది, కానీ ఇప్పుడు కొంచెం త్వరగానే ఏబుల్ టు. ఓకే, బట్ నా పార్ట్నర్ తోనే ప్రాబ్లం. పొద్దున్న సీరియల్ షూటింగ్ లో ఉంటాడు, రాత్రి ఎప్పుడో 11 o'clock వస్తాడు. ఏమన్నాడు అర్జున్ నిన్ను? నీ డాన్స్ చూసి బాగా డెవలప్ అయ్యేమన్నాడా? బాగా మారేమన్నాడా? అసలు ఏం మాట్లాడు అర్జున్ ఎక్కువ. బయట ఏదో అనుకుంటారు కానీ he has his personal life, I have my personal life. ఫ్లర్టింగ్ చేయడం అలాంటివి చేయట్లేదా? ఏం చేయడు. ఆప్సైడా? ఆ అబ్బాయి నాతోనే కదా అందరితో చేస్తాడు ఫ్లర్ట్. అదే మీకు తెలీదు, పప్పులో కాలేసాడు నేను. అది బయటకు వచ్చాక అర్థమైందా? ఏమంటే హెల్తీ ఫ్లర్టింగ్ ఇస్ వెరీ గుడ్ ఫర్ యువర్ హెల్త్ అంటాడు. నేను అబ్బా అర్జున్ ఉండాల్సింది అబ్బా ఇప్పుడు పక్కన. యాక్చువల్లీ జోడీగా అనుకున్నాము, కాకపోతే లేడు మనోడు, లేట్ రావడం వల్ల. థ్యాంక్ యూ సో మచ్ సత్య, అడగగానే మంచి వీడియో ఇచ్చినందుకు. మనం థ్యాంక్ యూ చెప్పకూడదు. గంసామిదా ఏంటి? గంసామిదా థమ్స్అప్ తాదా. థ్యాంక్ యూ ఇచ్చినందుకు అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్. అప్పుడు సూపర్ జోడీ మనతో చేసినప్పుడు విన్నర్ అయ్యావు, ఇప్పుడు కూడా ముందుకెళ్ళి విన్నర్ అవుతావు. I'll give my level best, but yeah. Thank you so much. Thank you. Wish you all the best. Thank you. And నీ కెరీర్ నువ్వు కూడా జోడీని తీసుకుని వచ్చే బీబీ జోడీ. నువ్వే చేయాల్సింది నాతో. అడిగి ఉండాల్సింది కదా శివ. అదే కదా, ఇలా మిస్ అయిపోయింది. మధ్యలో అర్జున్ వచ్చి నేను ఎవరిని అంటాడు. మన ఇద్దరం లేని సీజన్ లో హోస్ట్ అయిపోయాను నేను మీకు, గోస్ట్ లాగా. అమ్మా ఏం మోస్టింగ్ చేశాడమ్మా. మాట్లాడడం మానేసింది 3 నెలలు. నేను మాట్లాడడం మానేసింది వేరే వాళ్ళ గురించి. ఓకే, ఇప్పుడు కూడా మాట్లాడడం మానేస్తా. వద్దులే, బాయ్. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా ఇంటర్వ్యూ, ఇంకో గెస్ట్ మళ్ళీ కలుస్తాం. థ్యాంక్ యూ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.
ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.